హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్ఏ రెసిపీస్. ఈరోజు వీడియోలో బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళకి లేదా బీట్రూట్ తినని పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. టేస్ట్ అయితే అంత బాగుందండి. చపాతీల్లోనికి అయితే చాలా చాలా బాగుంటుంది. రైస్లోనికి కూడా సైడ్ డిష్గా భలే ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ ఫ్రైని. మరి టేస్టీ బీట్రూట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని బీట్రూట్ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బీట్రూట్ అంతా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. నేను వేసే ఆ క్లిప్ మిస్ అయిందండి, అందుకే చూపిస్తున్నాను. వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 2 ఎగ్స్ని తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకొని ఈ బీట్రూట్లోనికి వేసేసుకోవాలి. వేసుకొని వెంటనే కదపకుండా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో సింపుల్గా టేస్టీగా బీట్రూట్ ఎగ్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చపాతీల్లోనికైతే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదిరింది. బీట్రూట్ నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.